హాయ్ గాయ్స్, లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు August 15th నేనున్న నియరెస్ట్ ఏరియాలో లాల్బాగ్ ఉంది. ఇక ఫుల్ ఫ్లవర్ డెకరేషన్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళేసి చూపిస్తా ఎట్లుంటుంది ఏంటి అనేసి. లెట్స్ గో గాయ్స్. ఇక్కడ మేజర్ ఏంటంటే ఫ్లవర్ షో ఉంటుంది. ఇక్కడ చూడండి, స్కాన్ QR కోడ్, బుక్ టికెట్స్ ఫర్ ఫ్లవర్ షో. ఇక్కడ ఫ్లవర్ షో అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడికే మనం వెళ్ళేది. ఇక్కడికి వెళ్ళేసి అసలు ఎట్లుంటుంది ఏంటని చూపిస్తా. ఎవరైనా వచ్చే వాళ్ళు లాగ్లోకి వచ్చారు, ఇక్కడ ఎంట్రన్స్లోనే ఇట్లుంటుంది ఫ్లవర్ షో. సో మర్చిపోకుండా స్కాన్ చేసి ఆన్లైన్లోనే టికెట్ తీసుకోండి. ఈ టికెట్ ప్రైస్ ఎంత ఉందో అనేది చెప్పేస్తా. గాయస్, టికెట్ అయితే ఈచ్ వన్ ఒక్కొక్కటి వచ్చి 100 రూపీస్ అనమాట. సో మేము 3 మెంబర్స్ ఉన్నాం, 300. ఇది చూసుకున్నది మేజర్ చిల్డ్రన్స్కి ఎవరో సెలబ్రిటీస్ వస్తున్నారు ఏదో మేజర్గా. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం ఫుల్ ఫ్లవర్ డెకరేషన్ కలర్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రంట్ చూపిస్తా. గాయస్, ఎంట్రీలోనే మొత్తం మౌంటైన్ ఉంటుంది, కొండ ఉంటుంది, చిన్నది కొండ. సో కొండ మీద టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి మీకు ఎట్లుంది ఏంటని చూపిస్తా ఆ టెంపుల్ దగ్గర. ఓకేనా? నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చూడడానికంటే షోలు మింగడం ఎక్కువ ఉంటుంది. అంతా ఫోటోలు పిచ్చి ఈ సైడ్ అంతా. బ్యాక్ సైడ్ చూస్తున్నారా? సో వాళ్ళు కూడా ఎవరో యూట్యూబర్ అనుకుంటా, వీడియోలు తీస్తున్నాడు మనలాగానే. సో మనం చిన్న యూట్యూబర్, వాళ్ళంతా కాదు. అడిగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేస్తా అని చెప్తా. సో నాది కూడా చేయించుకున్నా, ఇది కూడా చూస్తా. అమ్మాయిలు అమ్మాయిలు తప్పక ఎవరు లేకుండా అయితే ఎవరు లేరు. అంతా కపుల్స్. స్కూల్ టైం కదా, సో August 15th అని స్కూల్ పిల్లలు ఎక్కువ వచ్చారు చూడడానికి. ఎస్పెషల్లీ ఫ్లవర్ డెకరేషన్ అక్కడ ఆ మెయిన్ ఎంట్రన్స్ తర్వాత ఉంటుంది. సో అది మీకు చూపిస్తా, ఇంక వెళ్ళలేదు. సో ఫస్ట్ ఇప్పుడే కదా వచ్చింది. సో కొంచెం పేషెన్స్తో తిరుగుతూ ఉన్నా మీకు చూడడానికి. సో ఐ హోప్ మీకు ఈ గ్రీనరీ అంతా బాగుంది అనుకుంటున్నా. సో ఇట్లే మీరు కూడా ఎప్పుడన్నా అవుట్ సైడ్ వచ్చుకుని ప్రశాంతంగా, ఎస్పెషల్లీ ఈ August 15th ఇక్కడ ఇదే అనమాట మెయిన్. August 15th చాలా బాగా జరుగుతుంది. సో మీరు వస్తే నాతో పాటు మీరు కూడా చూసేయండి. గాయస్, నా బ్యాక్ సైడ్ ఉంది కదా, అది క్యాంటీన్ అనమాట. సో ఇక్కడ ఫుడ్ ఏదైతే టిఫిన్ ఐటమ్స్ ఇది మాత్రం దొరుకుతుంది. సో 1 దోశ వచ్చేసి ఆల్మోస్ట్ 50 రూపీస్ సెట్ దోశ అట్లా. సో ఇప్పుడే మా ఫ్రెండ్ సెట్ దోశ తినింది అక్కడ. సో టేస్ట్ అయితే ఓకే చాలా బాగుంది. 50 రూపీస్ కదా, అది చాలా వర్త్ అనిపించట్లేదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ వదిలి పోతున్నారు, ముందు పోతున్నారు. సో వాళ్ళ కోసం నేను వెనకల్లా పోతా ఉన్నా. వీడియో తీస్తున్నాడు వచ్చిన తారి నుంచి అనుకుంటున్నారు. సో నేను అట్లా అనుకోకుండా నేను ముందు వెనకాల వీడియో చేస్తా, వాళ్ళు ముందు పోతూ ఉన్నారు. సో నాతో పాటు మీరు కూడా నేను కూడా మిమ్మల్ని చూపిస్తా. నేను బ్యాక్ సైడ్ నిదానంగా వెళ్తున్నా. చూడండి గాయస్, ఈ వీడియో ఆల్మోస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఫర్దర్గా ఇంకా పోతా ఉన్నా కదా అక్కడల్లా. అబ్బబ్బబ్బబ్బా, బ్యాక్ సైడ్ లొకేషన్ చూడండి గాయస్, అసలు మామూలుగా లేదు. అదేందో అండమాన్ ఫారెస్ట్ పోయినట్టు ఉంది అసలు చూసేదానికి. మీరు కూడా చూడండి, మామూలుగా లేదు ఇక్కడ చూసుకుంటే. గాయస్, ఇది వాచెస్ అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే మనం ఎట్లా వెళ్ళాలనేది సిగ్నిఫికెంట్గా ఉంటుంది ఇక్కడ వాచెస్. అది ఓ షట్, అక్కడ చూస్తున్నారా గుర్రం ఎట్లుంటుందో? అదిగో భైరవ, అది భైరవ. ఐ థింక్ ఇక్కడ ఛత్రపతి శివాజీ కాదు, మైసూర్ మహారాజ్. ఎవరో మనకు కూడా తెలియదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఎంత బాగుంది అసలు, బ్యూటిఫుల్ కదా చూసేదానికి. గాయస్, వీళ్ళు ఫోటో అడిగారు. వీళ్ళు ఎవరంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ చిన్నమ్మ అని అనుకున్నారు. కానీ వాళ్ళు కాదు, ఎవరో ఫోటో తిని అడిగారు. ఇదే అమ్మాయిలన్నీ అడిగితే హ్యాపీ ఫీల్ అని ఆంటీ. మా అమ్మ ఇట్లా చూడు, మా మొత్తం వాటర్ ఫాల్స్ కాదు, మినీ వాటర్ ఫాల్స్. అది కూడా కాదు, ఏవో వాటర్ వస్తున్నాయి ఇక్కడ. ఇవన్నీ మంచినీళ్ళు కాదు, డ్రైనేజ్ నీళ్ళు. ఇది ఫిల్టర్ చేసి ఇట్లా మనకు షో ఆఫ్ చేస్తున్నారు. మామా, మనం కష్టపడుతున్న మన రైతు, ఆ రైతు ఫోటో కూడా పెట్టినాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఇలాంటి చోట మనం ఎప్పుడైనా రైతుని కూడా మనము ప్రమోట్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే ఈ కాలంలో సంపాదించేవాడికంటే రైతు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ వల్లే మనం ఇక్కడ ఇంతవరకు 3 times ఫుడ్ తింటున్నాం. ఇది మాత్రం మనం మర్చిపోకూడదు కదా, ఎక్కడి నుంచి వచ్చామనేది. మా ఇక్కడ కూడా చూడండి, ఆ బ్యాక్ సైడ్ ఒక ఎద్దు, ఈ పక్కన ఒక ఎద్దు, మధ్యలో కాడిపన పట్టుకొని రైతు ఉన్నాడు. ఇలాంటి ఇల్లు మాకు చిన్నప్పుడు ఉండేది. మా అబ్బా అంటే కొంత తెలుసు, మా నాన్న వాళ్ళ ఫాదర్. ఇంగ్లీష్ మాట్లాడతానా, కానీ తెలుగులో కూడా చెప్తా. అప్పుడు ఉండేది ఇలా అనమాట లోపల. ఓ ఎంత రియలిస్టిక్ ఉంది అసలుకి, చాలా అంటే చాలా బాగుంది అసలు చూసేకైతే. ఇది ఫ్లవర్ డెకరేషన్ అనమాట. మనం పోయేది ఎంట్రన్స్. సో అక్కడికి వచ్చి మనం తీసుకున్న టికెట్ మళ్ళీ స్కాన్ చేయాలన్నమాట. సో మనం ఆన్లైన్ టికెట్ తీసుకున్నాం కదా, స్కాన్ చేసి ఆ లోపలికి వెళ్తాము. ఆ లోపల ఎట్లుంటుంది అనేది చూపిస్తూ ఉండండి. ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది.
ఇది ఫుల్ ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్ అయిన వెంటనే ఇక్కడ ఝాన్సీ లక్ష్మీదేవి అని అనుకుంటున్నా. మీకేమనిపిస్తుందో వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మీకు ఎవరైనా తెలిస్తే కమెంట్ చేయండి గైస్. ఇది ఫుల్ బందోబస్తు ఫ్లవర్ డెకరేషన్ ఇక్కడ ఉంటుంది మొత్తము. సో మనం వచ్చింది ఈ డెకరేషన్ చూడడానికి. వావ్, ఇట్స్ టూ గుడ్. చాలా రష్ ఉంది అసలుకి. ఎక్కడ చూసినా అమ్మాయిల ఆంటీలో డామినేట్ గాయస్. ఈ ఫ్లవర్స్ కోసమే వచ్చింది మేజర్లీ. సో ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉంటే లైఫ్లో నాకు అసలు తెలియదు. చాలా బాగుంది అసలు చూడు. మామ ఇది ఎవరో తెలిస్తే కమెంట్ చేయండి. అసలుకి గుమ్మడికాయలు ఎక్కువ ఉంది, ముళ్ళులన్నీ ఉన్నాయి. అది అన్నమాట అది ఝాన్సీ లక్ష్మీబాయి. అది నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు అది ఎవరో. ఇది సర్ప్రైజ్. ఆమె స్టిల్ చూడబెడుతుందో అయ్యా తట్టుకోలేమయ్యా. ఫ్లవర్స్తోనే కోట చేశారు ఇట్లా అసలుకి, ఫ్లవర్స్తోనే. దీనికి మనం మనీ పెట్టి వచ్చాం. హే గాయ్స్, ఇక్కడ చూడండి జస్ట్ ఉడికా కర్ణాటక కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఎంత బాగుందో అసలు చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం ఎప్పుడే నేర్చుకోవాల్సింది ఒకటే, మన లాంగ్వేజ్ని ప్రేమించాలి, ఎదుటి వాళ్ళ లాంగ్వేజ్ని రెస్పెక్ట్ చేయాలి. అది నేను నేర్చుకున్నది. చూడండి ఇట్లా ఎట్లుందో, చాలా బాగుంది కదా. చాలామంది వచ్చిన వాళ్ళంతా ఫొటోస్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే ఇయర్లీ వన్స్ మాత్రం ఇట్లా ఫ్లవర్ డెకరేషన్ ఉంటుంది, రిమైనింగ్ టైంలో ఉండదు. సో చూసేయండి. ఆ పైన ఉన్న సింహాలు ఉన్నాయి కదా, అవి ఆల్మోస్ట్ మనం ఈ రోజు వాడే కరెన్సీ నోటు మీద రాసే ఉంటుంది అవన్నమాట. అవి కూడా దానికి కూడా మంచి డెకరేట్ చేశారు ఫ్లవర్స్తో. సో మీరు కూడా చూసేయండి ఎలా ఉందో. వావ్ వావ్, ఇట్స్ టూ గుడ్, సూపర్. మామ వీళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ కింద నేమ్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అమ్మతూర్ బాలప్ప అంట, ది హీరో హూ షూట్ రాకెరాయ్. స్పెల్లింగ్ మిస్టేక్ అమ్మా, స్పెల్లింగ్ ఉంటే క్షమించండి, లేదైతే కమెంట్లో శిక్షించండి, కానీ ఏదో ఒకటి అయితే పక్కా చేయండి. సో ఇక్కడ చూడండి మొత్తం వావ్, ఇట్స్ టూ గుడ్. ప్రతిదీ మైనర్ థింగ్ కూడా భలే పెట్టారు, క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా ఉంది చూడండి. ఇది మా వంకలో నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ. ఇదంతా మనం రోజు చూస్తుంటే, కాకపోతే వీళ్ళు దీన్ని మనం మనీ పెట్టి చూడాలి. సో అప్పటి కాలంలో ఇట్లా ఉండింది అసలుకి. కన్నడ స్వల్ప అర్థ ఇది, బట్ చదివేకి రాదు, అదే ప్రాబ్లం అంతా. వావ్, ఇన్ డీటెయిల్గా క్లియర్గా అంటే క్లియర్గా చాలా బాగుంది. ఇది మేజర్ ఏంటంటే ఇది హియర్ వి గో. చూడు మామ, ఆడవారికి కట్టు బొట్టు అంటే ఏదో అనుకుంటున్నా. సో అప్పటి కాలంలో ఇవి చూస్తే మనకు అర్థమవుతుంది. నిజంగా లేడీస్ చాలా గ్రేట్ అప్ప. చూడండి, మీరే చూడండి, ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క స్టిల్. సో అప్పట్లో జరిగిన చరిత్ర ఆధారంగా రాణి కెలాడి చెన్నమ్మ అంట అమ్మ, రాణి బలదేవి మల్లమ్మ. వావ్, అమ్మాయిలకి అసలుకి ఒక అమ్మాయిల్ని ఇలాంటి ఎప్పుడైతే మనం చూపిస్తామో అప్పుడు కొంచెం ఇప్పుడున్న ట్రెండీ డ్రెస్సులు అంట అలా కాకుండా కొంచెం ఆడతనం అనేది తెలియజేస్తుంది ఇట్లాంటి ఫొటోస్ చూసినప్పుడు. ఇట్స్ టూ గుడ్. మా జేజ కూడా ఆల్మోస్ట్ ఒక కొన్ని సెంచరీస్ బ్యాక్ పుట్టింటే మా జేజ కూడా ఇట్లా ఉండేది. పాపం ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది. బ్రతుకున్న రోజులు మనవరాళ్ళు పెన్షన్ డబ్బుల కోసం పోరాటం ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా కాలం చెందింది. సో మా జేజ కూడా పైనుంచి చూస్తూ ఉంటుంది వీడియోని మరింత పబ్లిక్గా వీడియోలు చేస్తాను అనుకుంటాను. జోక్స్ అపార్ట్. సో మామ, ఆ కాలంలో ఎవరైతే తప్పులు శిక్షలు చేస్తారో వాళ్ళకి ఇట్లా కఠినమైన చర్యల సంఖ్యలు వేసి ఈ విధంగా నిలబెడతారనుకుంటా. నువ్వు ఫోటో తీద్దాం అనుకుంటే అమ్మాయి వచ్చి కింద చూడండి మీరే. ఛత్రపతి శివాజీ ఇదిదా మ్యాటర్. ఇలా చూడు, మన చిన్నప్పుడు జారే బండి ఆడతాం కదా, సో అలాంటి డిజైన్లో డిఫరెంట్ ఫ్లవర్స్ పెట్టుకొని ఇట్లా చేశారు. స్టిల్లకి సూపర్గా ఉంటుంది. ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్. వావ్, ఎలా రా ఇంత బాగా డెకరేట్ చేయడం అయ్యా.
గాయస్ ఇక్కడ మనం ఆన్ ది స్పాట్లో ఫొటోస్ కూడా తీర్చుకోవచ్చు. సో ఫోటో అప్పుడు ప్రింట్ అప్పటికప్పుడే తీసేసి ఇస్తారు. మనం ఆన్ ది స్పాట్లో మనం ఇక్కడ ఏదైతే చెప్తామో మనం ఫ్యామిలీ ఫోటో ఆర్ సింగిల్ ఆర్ గ్రూప్ ఫోటో అలా బ్రో హ్యాండ్ వెళ్తారా అట్లా తీసేస్తారనమాట. సో చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ కూడా, క్వాలిటీతో తీసుకున్నాడు. సో ఎవరైతే క్యామ్ సరిగా లేకుండా ఉంటుందో వాళ్ళు ఇక్కడ తీసుకోండి, మర్చిపోకండి. ఈ లాల్బాగ్లో ఇదే కాకుండా స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇట్లా అంటే రాగి బోటి, తేనె, స్పూన్స్, ఒక ఫుడ్ ఉన్నాయి. పిచ్చుకగుళ్ళు కూడా ఉన్నాయి. తేనె పిచ్చుకగుళ్ళు, అవి పిచ్చుకగుళ్ళు అంట. వావ్, ఇది వ్యాపారం, లాల్బాగ్లో జరిగే వ్యాపారం ఇదంతా. చూడండి మీరు, స్టాల్స్ చాలా బాగున్నాయి. సో ఆ డెడ్ ఎండ్ వరకు మొత్తం స్టాల్సే. గాయస్ ఇది ఎవరికైనా మీకేం తెలుసా అసలుకి? ఇది అంతరించిపోతున్న కళ, చిన్నపిల్లల కళ. ఈ ఎర్రని మొప్పలు అంటారు దీన్ని. మా అమ్మ 2 రూపీస్ ఇచ్చి కొనుక్కుంటున్నది అప్పుడు పొలం దగ్గరికి పోతా అవి ఇవి. గాయస్ జస్ట్ ఇది హాట్ వాటర్ వేసుకొని రసం అనమాట. సో ఇక్కడ ఫ్రీ చేస్తాను, టేస్ట్ చేయడానికి వచ్చిన. ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారు టేస్ట్ చేయడానికి, చాలా బాగుంది. గాయస్ ఒక డేలో మ్యాక్సిమం 3 to 4 hours ఎక్స్ప్లోర్ చేసి అంతుంది ఇక్కడ లాల్బాగ్లో. సో ఐ హోప్ మీరు కూడా వచ్చి ఇది ఇట్లంతా బ్యాక్గ్రౌండ్ చూడండి. ఎట్లా చూసిన ఫ్యామిలీ మెంబర్స్ సిట్టింగ్ చేసి కూర్చొని, సిట్టింగ్ అంటే ఇంకో సిట్టింగ్ కాదు, నార్మల్గా ఫుడ్ చేస్తా తింటా ప్రశాంతమైన వాతావరణంలో చూస్తూ ఉంటారు అందరూ. ఐ హోప్ చూడండి మీరు కూడా. నయాగరా వాటర్ ఫాల్స్ వచ్చాం అని అనుకుంటున్నారా? కాదు, లాల్బాగ్ వాటర్ ఫాల్స్. చూసినా మాత్రం మస్తు ఉంది భయ్యా, ఇది చాలా బాగుంది. సో మనం ఇప్పుడు దగ్గర ఉన్న కొండ దగ్గరికి వచ్చేసాం అన్నమాట. బ్యాక్ అక్కడికి వెళ్ళబోతున్నాం, స్కూల్ పిల్లలు. గాయస్ ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేసింది ఇక్కడ నుంచి ఇదంతా ఈ అడవిలో ఉన్నదంతా ఇక్కడ తిరిగామన్నమాట. ఈ సైడ్ అంతా ఇక్కడ నుంచి మనం వచ్చింది ఇక్కడికి. ఎంట్రన్స్ ఎగ్జిట్ ఇక్కడ కూడా ఉంది. ఇది మెయిన్ బ్లాక్. సో లెట్స్ గో. సో ఇక్కడ దగ్గరికి వచ్చేసాం. దిస్ ఇది టెంపుల్. ఇక్కడ ఏమి ఉండదు అనమాట. ఎంట్రన్స్ లోపల పోవాలంటే అది కోట మాత్రం ఉంటుంది చిన్నది, అది ఎంట్రన్స్. సో ఇది నా బ్యాక్ ఫేమ్. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని. గాయస్ నిజం చెప్తున్నా, ఈ ఫ్రేమ్ మాత్రం మామూలుగా ఉంది. అసలు చూడండి, అసలు ఏంటంటే ఒక బోట్ లాగా ఉంది స్ట్రక్చర్ అంతా చూసేదానికి. చూసండి ఇదంతా. సో ఇప్పుడు మనం వచ్చింది ఆ హిల్ స్టేషన్ దగ్గర నుంచి మీరు చూసిన వీడియో ఇదంతా చాలా బాగుంది కదా. ఓకే, పేరు ఫీకస్ మైక్రోకార్పా. సో ఈ చెట్లు ఇంతే అనమాట, ఇంకా పెరగవు ఎక్కువ. ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి. వీటి లోపలికి ఇది చూపిస్తాం. ఈ చెట్టు వచ్చేసి ఏదో నాకు కూడా స్పెల్లింగ్ అర్థం కావట్లేదు, కన్నడలో ఉంది. ఆ ఇంగ్లీష్ స్పెల్లింగ్ అర్థం కావట్లేదు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్స్ ఉన్నాయి అనమాట. ఆ పక్క చూడండి, నేను అమ్మ జీవితం ఎక్కడికి వచ్చినా ఫొటోస్ చాలా బాగుంది. ఆ బ్యాక్ సైడ్ కనపడి అది మన కంప చెట్ల కలుపుకొని మన విలేజ్లో దొండకాయ చెట్ల మాదిరి. సో ఇక్కడైతే ఇంతగా చూస్తుంటారు. పల్లెటూరులోకి అయితే ఇది పెద్దగా. Friends, yeah. Can you please explain about Lalbagh, how it's looking like good or what? It's good. I don't know yet. It's been a few hours. We landed just this morning. Yeah. So the ventilation, weather and everything is good, right? Here in Bangalore. It's not too bad. It's not cold, so it's good. యా, మనం ఇప్పుడు చూసిన మనం ఫ్రెండ్స్ మాట్లాడుతున్న బ్రోది ఇదంతా చూస్తారు లాల్బాగ్. చాలా అంటే చాలా బాగుందంట. బ్రోకి చాలా బాగా నచ్చింది. ఐ హోప్ ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో మనం బ్యాక్ సైడ్ చూసాం కదా బ్రో, వాళ్ళతో మన బ్లాగ్ తీసుకుంది, బయట తీసుకుంది. ఐ హోప్ వాళ్ళకు కూడా వీళ్ళు నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హూ ఎవర్ వాచింగ్ మై వీడియో. అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కమెంట్. నా వీడియో మీకు ఎవరైనా నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఎవరైతే లాల్బాగ్ రావాలనుకుంటో ఆగస్ట్లో రండి. మొత్తం ఏంటంటే ఫ్లవర్ డెకరేషన్ ఉంటుంది ఆగస్ట్ మొత్తం. సో థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్.